అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు పాడ్కాస్ట్ సిరీస్ అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభం. హెరిటేజ్ గ్రూప్స్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్, న్యూఢిల్లీ సంయుక్త చొరవతో శ్రీ అలోక్ వర్మ, డాక్టర్ ఆర్ శ్రీధర్ కలిసి రూపొందించిన ప్రాజెక్ట్ శ్రీమతి శైలజా సుమన్, జాహెద్ ఫారూఖీల సమన్వయ కార్యక్రమమే అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభం. వైద్యులు, ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, కార్యాచరణ కేంద్రాల వివరాలు అందించి న్యాయపరమైన మార్గదర్శకత్వంలో భావోద్వేగాలకు మద్దతునిస్తూ వృద్ధుల దుర్వినియోగం, నిరాశ్రయుడైన వృద్ధులను రక్షించడం వంటి వాటికి సంబంధించిన సమాచారం కోసం సీనియర్ సిటిజన్ల కోసం జాతీయ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 14567, టోల్ ఫ్రీ నంబర్ మరొకసారి 1456 సంప్రదించవచ్చు. హెరిటేజ్ ఫౌండేషన్ హైదరాబాద్ సమర్పణలో అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభంలో మిమ్మల్ని ఇప్పుడు పలకరిస్తున్న వారు సచివాలయ విశ్రాంత అధికారి, లలిత సంగీత గాయకులు కెఎస్ఆర్ మూర్తి. శ్రోతలకు శుభాభివందనాలు. నా పేరు కెఎస్ఆర్ మూర్తి. పూర్తి పేరు కొలచిన శ్రీరామచంద్రమూర్తి. నా వయసు 69 సంవత్సరాలు. నేనొక విశ్రాంత ప్రభుత్వాధికారిని, సంగీత కళాకారుడిని. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో మణికొండ వాస్తవ్యుణ్ణి. భాగ్యనగరము పసందైన కట్టడాల మహాపట్టణం, కనరండి కాంచండి దిత్తమైన గోలకొండ, రారండి చూడండి చల్లనైన గండి పేట. ఇదేనండి 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 భాగ్యనగరము, భాగ్యనగరము మన భాగ్యనగరము, భాగ్యనగరము మన భాగ్యనగరము. ఆంధ్ర తెలంగాణ ఉమ్మడి రాష్ట్ర సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖలో ప్రభుత్వ ఉప కార్యదర్శి హోదాలో పదవీ విరమణ అనంతరం ప్రస్తుతం హైదరాబాద్ శేర్లింగంపల్లిలో ఉన్న హాస్పిటల్స్ గ్రూపుకి కన్సల్టెంట్గా సేవలు అందిస్తున్నాను. నేనొక గాయకుణ్ణి, సంగీత దర్శకుణ్ణి, సంగీత కార్యక్రమాల నిర్వాహకుడిని కూడా. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లు, గురువులు, బంధుమిత్రుల ఆశీస్సులు, ప్రోత్సాహంతో, భగవద్ అనుగ్రహంతో నాకు 8 ఏళ్ల వయసులోనే మా చిన్నాన్న సంగీత దర్శకుడైన శ్రీ సూర్యం గారి ఆధ్వర్యంలోని భరణి ఆర్కెస్ట్రాలో లలిత, సినీ, భక్తి, దేశభక్తి గీతాలతో నా సంగీత ప్రస్థానం మొదలైంది. ఇది నా సంగీత షష్ఠపూర్తి సంవత్సరం. ఈ 60 సంవత్సరాల నా సంగీత యాత్రలో ఎంతోమంది ప్రముఖ సంగీత దర్శకుల సారథ్యంలో ఆకాశవాణి, దూరదర్శన్లలో ఎన్నో వేదికల మీద కొన్ని వందల లలిత గీతాలు, భక్తి గీతాలు, దేశభక్తి గీతాలు, సినీ గీతాలు పాడగలిగే అవకాశం, అదృష్టం నాకు కలిగింది. అఖిల లోక పితా మహాత్మా అంజలిదే మానవోత్తమా. నా గురుదేవులు కీర్తిశేషులు లక్ష్మణరావు పంచపోటి గారి వద్ద కొంతకాలం హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొంది హిందీలో భజన్స్, ఉర్దూలో గజల్స్ కూడా పాడగలిగే సామర్థ్యం కలగటం నా పూర్వజన్మ సుకృతం. దునియా కిసీ కే ప్యార్ మే జన్నత్ సే కమ్ నహీ, ఏక్ దిల్ రుబా హై దిల్ మే జో హూరో సే కమ్ నహీ. దునియా కిసీ కే ప్యార్ మే జన్నత్ సే కమ్ నహీ. నా మిత్రుల ప్రోత్సాహంతో వేదికలపై కొన్ని సాంఘిక నాటికలు, నాటకాలు, చారిత్రాత్మక నాటకాలు, పౌరాణిక నాటకాలలో కూడా నటిస్తూ పద్యాలు, పాటలు పాడగలిగే అవకాశం కూడా కలిగింది. నాకున్న కొద్దిపాటి సంగీత పరిజ్ఞానంతో, దశాబ్దాల అనుభవంతో స్వామి అయ్యప్ప, షిరిడి సాయిబాబా, పుట్టపర్తి సత్యసాయిబాబాలపై
కొన్ని భక్తి గీతాలను స్వరపరిచి ఆడియో ఆల్బమ్స్ విడుదల చేయడం జరిగింది. ఆ గీతాలలో కొన్నిటిని ప్రముఖ నేపథ్య గాయకులు డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడటం నా అదృష్టం. అలాగే ప్రముఖ అంతర్జాతీయ ఆధ్యాత్మిక సంస్థలైన బ్రహ్మకుమారి సమాజం, శ్రీ గాయత్రి పరివార్ సంస్థలకు కొన్ని ఆడియో ఆల్బమ్స్ చేయడం కూడా నా అదృష్టం. ఈ ఆధ్యాత్మిక సంస్థలతో అనుబంధం వలన ప్రాణాయామం, మెడిటేషన్స్ చేయడం వలన గత సంవత్సరం మా కుటుంబం మొత్తం కరోనా బారిన పడి బాధపడుతున్న సమయంలో ఈ మెడిటేషన్స్, ఈ స్పిరిచువల్ థింకింగ్, ప్రాణాయామాల వలన ఆ కరోనా బారి నుంచి మేము క్షేమంగా బయటపడటం జరిగింది. ఆ సమయంలో నా బంధుమిత్రులు కొంతమంది ఈ హాస్పిటల్స్కి వాళ్ళకి అడ్మిషన్స్ కోసం వాళ్ళకి ఆక్సిజన్ బెడ్స్ అరేంజ్ చేయడం, ఇవన్నీ కూడా నేను ఫోన్లలో హాస్పిటల్స్కి ఫోన్లు చేసి వాళ్ళందరికీ కూడా ఆ ఏర్పాట్లు చేయడం జరిగింది. అది నా కర్తవ్యంగా నేను భావించాను. 1996లో మన తెలుగు రాష్ట్రాలలో ప్రప్రథమంగా దాదాపు 200 మంది గాయనీ గాయకులతో అమెచ్యూర్ అండ్ ప్రొఫెషనల్ సింగర్స్ ఆర్గనైజేషన్ యాప్సో అనే సంగీత సంస్థను స్థాపించి ఎంతో మంది ఔత్సాహిక గాయనీ గాయకులను ప్రోత్సహిస్తూ ఎన్నో సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తూ 3 తరాల గాయనీ గాయకులందరినీ ఒకే వేదికమైన కలిసి పాడే అవకాశాన్ని కల్పిస్తూ ఇంతవరకు ఎన్నో సంగీత కార్యక్రమాలను నిర్వహించగలిగే శక్తిని, సంకల్పాన్ని, సామర్థ్యాన్ని ప్రసాదించిన ఆ భగవంతునికి మనఃపూర్వక కృతజ్ఞతాంజలి ఘటిస్తూ మీకు 2-3 లలిత గీతాల పల్లవులను వినిపిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నిద్దురలో సృష్టికర్త కలగన్నాడా, ఆ కలలన్నీ వడబోసి నిన్ను కన్నాడా, అతని కలల రూపానివా నా కనుల వెలుగు దీపానివా, ఎవరివే 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 కలలు నీవైతే కలయే నిజమైతే, కలలు నీవైతే కలయే నిజమైతే, నిన్ను కలవరించనా నిన్ను కలవరించనా, కలనే వరించనా, కలలు నా కలలు నీవైతే కలయే నిజమైతే. లోకా సమస్తా సుఖినో భవంతు.